నేనైతే మా ఇంట్లో నువ్వుల లడ్డు ఇలా తయారు చేసుకుంటాను. ముందుగా నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాజు, వేరుశనగ గుళ్ళు, బాదం పప్పు వేసుకొని బాగా దోరగా చిన్న మంటలో వేయించుకోవాలి. తర్వాత అవిసె గింజలు వేసి అవిసె గింజలు త్వరగా మాడతాయి కాబట్టి త్వరగా తీసేసుకోవాలి. అవన్నీ కూల్ అయ్యాక ముందుగా నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత అవిసె గింజలు కూడా వేసి బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా విడివిడిగా వేయించాలి. విడివిడిగా గ్రైండ్ చేయాలి. అప్పుడే మనకు అన్నీ సమానంగా నలుగుతాయి. ఇప్పుడు బెల్లం కూడా బాగా చితగ్గొట్టుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మిక్స్ అవ్వకపోతే మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని కూడా 2, 3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి మొత్తం బెల్లంతో కలిపాక. వాటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకొని రోజుకొక లడ్డు లేకపోతే రోజుకు 2 లడ్డూలైనా తినండి. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. నేనెప్పుడూ ఇలాగే చేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.